ఇల్లంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. ఇల్లేంటి, నాకైతే మనసు కూడా ఖాళీ ఖాళీగా అనిపిస్తోంది. ఇప్పుడు ఏ పని చేయాలనిపించడం లేదు. అక్క, నేను అర్థం చేసుకోగలను. మేమిద్దరం అభిని, ప్రజ్ఞని ఇంతగా మిస్ అవుతున్నావంటే మరి నువ్వెంతగా మిస్ అవుతుంటావు? వాళ్ళు లేకపోతే నీకు తోచనట్టుగా ఉంటుంది కదా. ఎలా నచ్చుతుంది చెప్పిందు? వాళ్ళిద్దరితోనే నాకు తెల్లవారుతోంది. వాళ్ళిద్దరినీ చూసిన తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోతాను. వాళ్ళింట్లో లేకపోతే ఇల్లు ఇల్లులాగా అనిపించడం లేదు. నా శరీరం మాత్రమే ఇక్కడుండిపోయింది. మనసైతే వాళ్లతో పాటే వెళ్లిపోయింది. 2 సార్లు వాళ్ల గదిలోకి వెళ్లి తిరిగి వచ్చేశాను. ఏదో అక్కడికెళ్తే వాళ్ళు కనిపిస్తారు అన్నట్టు. ఈ రోజు నేను జాగారం చేయాల్సిందే. నాకు నిద్ర పట్టేలా లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నావు అభి? నేనేదైతే చేశానో అదంతా అబద్ధమనా? అభి, ఐఎమ్ నాట్ ఎ ఫూల్. అభి, నేను చూస్తూనే ఉన్నాను. ఆ కళ్ళజోడు నీకు చాలా దగ్గరగా వస్తుంది, కానీ నువ్వు మాత్రం ఏమీ అనట్లేదు. నేను చూస్తూనే ఉన్నాను, అంతా చూస్తూనే ఉన్నాను. తను నీ వైపుకి 1 అడుగు వేస్తుంటే నువ్వు 2 అడుగులు వేస్తున్నావు. నాతో ప్రామిస్ చేసి తన కళ్ళలన్నింటినీ నిజం చేస్తున్నావు. నేను చెప్పేది ప్లీజ్. నాకు అనిపిస్తుంది తను నీ చెల్లెలకి ఏం చేసిందో అది నువ్వు పూర్తిగా మర్చిపోయి ఉంటావని. తన మీద పగ తీర్చుకోవడానికి బదులు నువ్వు తనకి అంటుకుని తిరుగుతున్నావు. డిస్కాస్టింగ్ యు ఆర్. ఇందులో అసలు నా తప్పేం లేదు. తను ఎలా ఎప్పుడు అక్కడికి వచ్చిందో నాకు తెలియదు. నువ్వే అక్కడికి వచ్చావని నేను అనుకున్నాను. ఇక నేను తనని నువ్వు అనుకుని కౌగిలించుకున్నాను. అక్కడ చీకటిగా ఉంది, నాకు ఎలా తెలుస్తుంది? ట్రస్ట్ మీ. తను ఒకవేళ నాకు ముందే తెలుసుంటే అది నువ్వు కాదు, ఆ కళ్ళజోడు అని, నేను అదే చీకట్లో తన గొంతు పీసుకుండేవాడిని. ఎంత గట్టిగా నొక్కేవాడిని అంటే తనకే స్వయంగా తెలియదు అది తనో లేక ఇంకెవరైనానో అని. మొత్తం మూడంతా పాడు చేసింది తను. ఏమేం ఆలోచించని తెలుసా నేను నీ గురించి? నా మూడ్ పాడైపోయింది. నువ్వే ఏదో ఒకటి చేయాలి. దట్స్ ఇట్. ఓకే ఫైన్, కిస్ మీ. నా మూడ్ పాడైంది. మరి నేను ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ సర్, 1 ఫోటోగ్రాఫ్ ప్లీజ్. ఫైట్ జరుగుతోంది ఇక్కడ, తర్వాత వస్తావా? సరే అయితే నేనే నేను కిస్ చేస్తాను. నాకేమీ నీకు అవసరం లేదు. నేను రూమ్ కి వెళ్తున్నాను. నీకు రావాలనుంటే రావచ్చు, నా కోపం పోవాలంటే రా. లేకపోతే ఆ కళ్ళజోడుతో కలిసి డేట్ సెలబ్రేట్ చేసుకో. మధ్యలో వదిలేసిన పని ఎంజాయ్ చేసి రా. ఓకే? తను కళ్ళజోడు. సార్, ఇప్పుడు మీ గొడవ పూర్తయిపోయింది. అలాగే మీరు ఒంటరిగా కూడా ఉన్నారు. సో ప్లీజ్ తీసుకో. కావాలని చేసావు కదా ఇదంతా? అబద్ధం చెప్పకు. నీకు చాలా బాగా తెలుసు అక్కడ తను నేను ఇద్దరం కూర్చున్నావని. నువ్వు మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి అక్కడికి వచ్చావు కదా. చీకటిని అవకాశంగా తీసుకుని నువ్వు కావాలని వచ్చి నా పక్కన కూర్చున్నావు. అయినా నీకు ఆ టేబుల్ దొరికిందా? ఎక్కడ పడితే అక్కడ వచ్చి కూర్చుండిపోతావా? ఒకవేళ నాకు బదులు అక్కడ ఇంకెవరైనా ఉండుంటే? నేనేంటి అసలు ఎలా మాట్లాడుతున్నాను? ఎప్పుడైతే నేను నీకు దగ్గరగా వచ్చాను అప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు? నేను అడుగుతోంది నిన్నే. ఏమైంది? నువ్వు చేసిన తప్పు బయటపడిపోయింది కదా. సమాధానం లేదు కదా నీ దగ్గర. మరెందుకు మాట్లాడలేదు? నీకు మతి కనిపోయిందా? ఎందుకు అలా చేస్తున్నావు? ఓ గాడ్, చాలా తెలివైందని నువ్వు. ఒకవేళ నీకు అనుకూలంగా ఉంటే నువ్వు ఎంత వద్దనా నా మీద అరిచి మరీ మాట్లాడతావు. కొంచెం ఉన్న తెలివి ఉపయోగించి ఉండొచ్చు కదా. ఏ మనిషికైతే నీ మొహం చూడటమే ఇష్టం ఉండదో ఆ మనిషి నీకు అంత దగ్గరికి ఎలా వస్తాడు? ఒకవేళ అక్కడ తను లేదనుకో, అప్పుడు నువ్వు నన్ను కిస్ చేయనిచ్చేదానివా? లేదు. మాట్లాడేదానివి కాదా? లేదు, కిస్ చేయనిచ్చేదాని కాదు. ఇప్పుడు నువ్వు నీ నోరు ఎలా విప్పావో అప్పుడే నువ్వు విప్పి ఉండాల్సింది కదా. ఇప్పుడు నీ వల్ల నేను సమస్యలు ఇరుక్కున్నాను. అరే తనుకి మూడ్ ఆఫ్ అయిపోయింది. తను సంగతి తర్వాత నా మూడే ఆఫ్ అయిపోయింది. అతి కష్టం మీద నేను నిన్ను వదిలించుకుని వచ్చాను. కానీ ఏం చేయాలి అసలు నేను నిన్ను? అర్థం కావటం లేదా నిన్ను అసలు నేను ఏం చేయాలో.
నువ్వు ఈ యాపిల్ వై ఉంటే బాగుండేది. అప్పుడు నిన్ను ముక్కలుగా కొయ్యటంలో సంతోషంగా ఉండుండేది. అమ్మా తల్లి, నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ ప్లీజ్ పైకి మాత్రం రాకు. కనీసం ఒక్కచోటన్నా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్వు లేకపోతే నరకం కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది. నీ కారణంగా తను నా మీద అలిగి వెళ్ళిపోయింది. ఇందుకు నీకు శిక్ష పడే తీరుతుంది. ఇందుకు శిక్ష ఏంటంటే, ఇక నువ్వు నాకు నీ మొహం అస్సలు చూపించకూడదు. ఒకవేళ నీకు దెబ్బ తగిలినా, భయం వేసినా, ఒక్క పోసినా, చలేసినా ఐ డోంట్ కేర్. నువ్వు నా ముందుకి రాకూడదు. ఒకవేళ నువ్వు నా ముందుకు వచ్చావనుకో, అప్పుడు ముందుగా నీ తోలు తీసి తర్వాత ముక్కలుగా కోస్తాను. అండ్ దిస్ టైమ్ ఐఎమ్ సీరియస్. సీరియస్? తను సీరియస్ గా వెళ్ళిపోయింది. నేను వెళ్ళి తన కోపం పోగొట్టాలి. నాకెందుకు ఇంత బాధగా అనిపిస్తోంది? తప్పు చేసినప్పుడు శిక్ష కూడా పడాల్సిందే కదా. ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేనెందుకు ఆపలేదు? నాకు ఈ విషయం తెలుసు కదా, ఆయన నా భర్త అయ్యుండి కూడా నా వారు కారు అని. మరెందుకు నేను? చాలా ఏడిపించావు తన్ని నువ్వు. దానికి రెట్టింపు సంతోషాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తనకి. అలాగే నాకు మీరిద్దరు చెప్పాలి. మంచి శుభవార్త. భగవంతుడి దయ వల్ల ఆ బేబీ ప్రోడక్ట్ యాడ్ కారణంగా ఇప్పుడు మీ ఇద్దరి లైఫ్లోకి ఒక బేబీ వస్తే బాగుంటుంది. ఈ బంధంలో మా పేర్లు మాత్రమే ముడిపడి ఉన్నాయి. మనసులు ఎప్పటికీ ముడిపడవు. డోంట్ వరీ ఆలియా, ఇప్పుడు నేను అంత చక్కదిద్దేశాను. ఓకే, నువ్వు అక్కడ ఒక్కదానివే ఉన్నావు. ఒకవేళ అక్కడ ఏదైనా జరిగిందంటే మొత్తం అంతా నువ్వే హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలాక్స్ ఆలియా, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఈ రోజు రాత్రి అభి నాతోనే ఉంటాడు. ఐఎమ్ గోనా మేక్ హిమ్ క్రేజీ. ఇక తనకి నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ గుర్తు రాకుండా చేస్తాను. అభితో పాటు కళ్ళజోడు కూడా ఇక్కడికి వచ్చింది, కానీ హనీమూన్ అయితే నాతో జరుగుతుంది. గెట్ లైక్ దిస్ టైమ్, ఓకే? అండ్ బీ కేర్ఫుల్. ఐ థింక్ ఈస్ హియర్. ఐల్ కాల్ యూ బ్యాక్. రాక్ స్టార్ అభి, ఈరోజు నువ్వు పాట పాడవు, కానీ నీ బ్యాండ్ మాత్రం తప్పకుండా మోగుతుంది. హాయ్, ఐఎమ్ సారీ బేబీ. హే స్వీట్హార్ట్, చూడు, నేను ప్రత్యేకంగా నీకోసం వచ్చాను. ఐఎమ్ హియర్ జస్ట్ ఫర్ యూ. నువ్వు ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? సరే అయితే నువ్వు చెప్పు, ఏం చేయాలో? ఏం చేయను? నీకోసం డాన్స్ చేసి చూపించనా? నో? గాట్ ఎన్ ఐడియా. హౌ అబౌట్ దిస్? హౌ అబౌట్ సమ్ టీ ఫర్ క్యూట్? ఇలాంటివన్నీ నా వల్ల కాదు. అలిగితే బుజ్జగించటం ఇదంతా నాకు రాని పని. ఆలోచించి బుర్ర వేడెక్కుతోంది, కానీ ఏ ఐడియా రావడం లేదు. ఏం చేయను? ఒక్క ఐడియా వచ్చింది. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. హౌ అబౌట్ కూల్ డౌన్ బేబీ, కమ్ ఆన్. మన ఇద్దరం కలిసి గడపడానికి అసలే చాలా తక్కువ టైం దొరికింది. ఒకవేళ ఈ టైం అంతా అలకలు తీర్చుకోవడానికి అయిపోయిందంటే మనం ప్రేమించుకునేది ఎప్పుడు? ఇప్పటికీ ఆ కళ్ళజోడు చాలా టార్చర్ చేసింది. నువ్వు కూడా నన్ను టార్చర్ చేయకు. ఒకవేళ నువ్వు నన్ను క్షమించలేదంటే అప్పుడు నేను ఏం చేయలేను. వాట్ కెన్ ఐ డూ? ఐల్ కిస్ యూ. You're so cute. I am. నాకంటే బాగా నీ గురించి ఎవరికీ తెలీదు. అవునా? నాకు తెలుసు నీకు ఇలా చేయడం రాదని. అందుకే నేను నాటకం ఆడాను. నువ్వు నాటకం ఆడావా? చూడాలనుకున్నాను నువ్వు నా కోసం ఎంతవరకు ట్రై చేస్తావని. కానీ నాకు మాట ఇవ్వాలి. ఈ రోజు రాత్రి నువ్వు నాతో ఉండాలి. ఇందులో ప్రామిస్ చేయడానికి ఏముంది చెప్పు? ఈ రోజు రాత్రి అంటే నేను ట్రిప్ అంతా నీతోటే ఉంటాను. మరి రోజంతా కలిసి ఉన్నామంటే మరి పని ఎప్పుడు చేస్తావు? నువ్వు నన్ను ఈ పని నుంచి ఫ్రీ చేసావంటే అప్పుడు ఆ పని కూడా చేస్తాను. తను హే వాట్ యు నో వాట్ నీ ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం నేను ఒక స్పెషల్ ర్యాంప్ వాక్ ఆలోచించాను. మనం ఇలా ర్యాంప్ మీద వాక్ చేస్తూ ఉంటాం. మధ్యలో కావాలని నేను ర్యాంప్ కి ఎడ్జ్ లో నడుస్తాను. అక్కడ ఎడ్జ్ లో నేను కావాలని అలా వాక్ చేయడం మొదలు పెడతాను. ఆ తర్వాత నేను అలా పడిపోతున్నట్టు నాటకం ఆడతాను. ఎగ్జాక్ట్లీ అచ్చు ఇలాగే నువ్వు నన్ను పట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ అది కూడా ఎలా అంటే ఒకరి కోసం ఒకరం పుట్టినట్టుగా. ఆల్ రైట్. అప్పుడు నేను ఒకరి కోసం ఒకరం పుట్టిన జంటలాగా పట్టుకున్న తర్వాత
ఎంతో ప్రేమగా ఒక ముద్దు కూడా పెట్టేస్తాను. హౌ వుడ్ దట్ బి? సౌండ్స్ గుడ్. ప్రజ్ఞ, హలో అమ్మా, ఎలా ఉన్నావు నువ్వు? ఇంకా పడుకోలేదు కదా? లేదు లేదు, అప్పుడే నా ప్రజ్ఞ. నాకింత తొందరగా నిద్ర ఎప్పుడైనా వచ్చిందా ప్రజ్ఞ? నువ్వు చెప్పు, మీరిద్దరు బానే ఉన్నారుగా? అక్కడ అభి బాగున్నారా? నీ మీద తనకున్న కోపం తగ్గిందా? కోపమా? ఆ అమ్మ ఇక్కడికి రాగానే ఆయన మూడు ఎంతగా మారిపోయిందంటే అసలు ఆయన నా మీద కోపంగా ఉన్నారనే విషయమే మర్చిపోయాను. చాలా సంతోషంగా ఉన్నారు. నన్ను అందరికీ పరిచయం చేశారు. నేను ఆయన కలిసి ఫోటోలు కూడా తీయించుకున్నాం. అలాగే ఇంకా చెప్పాలంటే నన్ను క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా తీసుకెళ్లారు. నిజంగానా? లేకపోతే మరింకేంటి? నేను ఇది కూడా చెప్పాలా, డిన్నర్కి ఏం తిన్నావు అని? నీకు తెలీదమ్మా, నేను మాటల్లో చెప్పలేని ఎంత సంతోషంగా ఉన్నానో. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రజ్ఞ. ఎంత మంచి వార్త చెప్పావు నువ్వు నాకు. నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టే. కానీ ప్రజ్ఞ, నీ గొంతులా సంతోషం కనిపించట్లేదే నాకు. అంతా బానే ఉందా? లేదు లేదమ్మా, అది ప్రజ్ఞ, ఆ ఐస్ క్రీమ్ తిన్నానమ్మా, అందుకే నాకు గొంతు పట్టేసినట్టు అనిపిస్తోంది. అది నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు. నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పు. నా ఆరోగ్యానికే చాలా బాగుంది. ఇక కొద్ది రోజుల్లో అయితే నేను పూర్తిగా కోలుకుంటాను ప్రజ్ఞ. అది కాకుండా నువ్వు అక్కడ అభి గురించి ఆలోచించు. ఇక్కడ గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు. అదెందుకంటే హాల్ కి నేను ఏమీ కానివ్వను ప్రజ్ఞ. హాల్ ని ఎలాగైనా ఆపి తీరుతాను. హాలా? హాల్ కి ఏమైంది? హాల్ కి అమ్మా, నువ్వెందుకు ఏమీ మాట్లాడటం లేదు? ఏమైంది హాల్ కి? ఏం కాలేదమ్మా. అయినా హాల్ కే అవుతుంది. నీకు తెలియందేముంది? కిందటిసారి గేటు విరిగిపోయింది కదా, అందుకే నేను అనుకున్నాను ఈసారి కొత్త గేటు వేయిద్దామని. అలాగే ఫ్యాన్లు, లైట్లు కూడా నేను కొత్తవి తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే డెకరేషన్ సామాన్లు కూడా తీసుకోవాలి. అదేంటంటే అందరూ అడుగుతున్నారు, కాస్త డెకరేట్ చేయండి అది ఇది అని. పైగా పెళ్లిళ్ళ సీజన్ కదా, చాలా బుకింగ్లు వచ్చాయి నాకు. ఇన్నేళ్ల నుండి నా ప్రజ్ఞ నాకు సహాయం చేస్తూ వచ్చింది. వర్కర్ల మీద నేను అరవాల్సిన అవసరమే ఉండేది కాదు. నా గొంతు అసలు వినిపించేది కాదు. కానీ నువ్వేం కంగారు పడుకో, నేనే ఒంటరిగా అంతా చూసుకుంటాను. ఒంటరిగా ఏం చేస్తావు నువ్వు? ఇంకా కోపంగా ఉన్నావా, లేక కొంచెమైనా తగ్గిందా? సరే, నాకు తెలుసు నువ్వు తనతో మాట్లాడవు గాని నన్నైనా మాట్లాడివ్వచ్చు కదా. తను బయటికెళ్ళిందేదో పని మీద. ఇంటికొచ్చిన తర్వాత నేను తనకి చెప్తాను, తనే నీకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. నువ్వు ముందు అభితో మాట్లాడించు. ఆ రోజు కూడా చాలా కోపంగా వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఒకసారి మాట్లాడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా, అది నిజానికి ఆయనకి ఒక మీటింగ్ ఉంది ప్రొడ్యూసర్ గారితో పాటు. అందుకని ఆయన కింద లాన్ లోకి వెళ్లారు. అయినా నువ్వు పడుకో. ఇంకా నీ ఆరోగ్యం పూర్తిగా బాగోలేదు కదా. పర్మిషన్ ఇస్తే దాని అర్థం నువ్వు విశ్రాంతి తీసుకోకుండా పని చేయొచ్చని కాదు కదా. అలాగే, నేను ఇదిగో కాసేపట్లో నిద్రపోతాను, సరేనా? నువ్వు కూడా విశ్రాంతి తీసుకోమ్మా. ఫోన్ చేస్తూ ఉండమ్మా. అలాగే ఎప్పుడు సంతోషంగా ఉండు. సరే, బాయ్. ఉంటానమ్మా. నన్ను క్షమించు ప్రజ్ఞ, కానీ నేను నీకెలా చెప్పగలనమ్మా? ఇప్పుడే నీ జీవితంలోకి సంతోషాలు వచ్చాయి. నీకు అభికి మధ్య అంతా సర్దుకుంటోంది. ఇలాంటి సమయంలో ఎలా చెప్పను? ఇక్కడ మాకొచ్చిన సమస్యలన్నీ నీకు చెప్పి నీ సంతోషాన్ని నేను పాడు చేయాలనుకోవడం లేదు ప్రజ్ఞ. నన్ను క్షమించు ప్రజ్ఞ. పూర్ణిమ, ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా మా అమ్మకి నా మీద కోపం పోలేదు. నాకేమీ అర్థం కావడం లేదు. నేనేం చేస్తే అమ్మకి కోపం పోతుంది? నీకు తెలుసా, మేమింటికి తిరిగి వచ్చేటప్పుడు అమ్మ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా వైపు చూడలేదు కూడా. నేనున్నా లేకపోయినా తనకి
తనకెలాంటి తేడా లేదేమో అని అనిపిస్తోంది. నేనిప్పుడు తన గది వైపే చూస్తూ ఉంటాను. ఎందుకంటే తను ఎప్పుడు నన్ను ప్రేమగా పిలిచినా నేను పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళొచ్చని. కానీ నా పేరుని పిలవడం లేదు కదా. తప్పించిపోతున్నాను నేను తన నోటితో నా పేరుని ఎప్పుడు పిలుస్తుందా అని. తప్పించిపోతున్నాను నేను. బుల్బుల్, పూర్ణిమ, నువ్వు కాస్త బయటికి వెళ్ళామా? నేను తనతో విడిగా మాట్లాడాలి. ప్రజ్ఞది మొబైల్ ఫోన్ నెట్వర్క్లోకి వచ్చింది. ఇప్పుడే తనతో మాట్లాడాను, కానీ తనకి హాల్ గురించి ఏమీ చెప్పలేదు. ఒకవేళ నీతో మాట్లాడితే నువ్వు కూడా హాల్ గురించి తనకేమీ చెప్పొద్దు. ఒకవేళ నువ్వేదైనా చెప్పావని తెలిస్తే అప్పుడు నాకంటే చెడ్డదాన్ని నువ్వు ఎక్కడా చూడవు. అమ్మా, నేను చేసిన ఈ నా మొదటి తప్పుని నువ్వు క్షమించేసావా? ప్రయత్నిస్తున్నాను, కానీ క్షమించడం అనేది నీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. జూనియర్ అభిలా కనిపిస్తున్నావు. నాకు పొడవైన జుట్టున్నప్పుడు అచ్చం ఇలాగే ఉండేవాడిని. 2 ఏళ్ల క్రితం కనిపించుంటే నా కాన్సర్ట్స్లో నా డూప్లికేట్గా పనిచేయడానికి నీకు ఛాన్స్ దొరికిండేది. నేను అసలు ఏం చేస్తున్నాను? ఏదైతే జరగదో దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? ఈ పెళ్లి నన్ను మోసం చేసి చేసుకున్నారు. ఈరోజు స్వయంగా నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. నేను ఆయన గురించి ఆలోచించకూడదు. ఆయన ఎవరితో సంతోషంగా ఉంటారో తనతోనే వెళ్ళిపోయారు. నేను ఒంటరిదాన్ని. ఇదే అసలు నిజం. మనం చేసేది కరెక్టే కదా. నేనెప్పుడు కూడా వాడికి చెప్పకుండా వాడి ప్రోగ్రాంలోకి వెళ్ళనే లేదు. దీనివల్ల వాడికి కోపమైతే రాదు కదా. అయ్యో అక్క, నువ్వెందుకింతగా ఆలోచిస్తున్నావు? మేమిద్దరం ఉండగా నీకెందుకింత కంగారు? చూడండి, అభిరం ఎక్కడుంది? అభి అంటే రాక్ స్టార్ అభి. ఇంతకీ మీరెవరు? మేము సీనియర్ సిటిజన్స్. నాకది కనిపిస్తుందండి, కానీ మీరు అభి సార్కి ఏమవుతారు? నేను అభికి నానమ్మని. అలాగే వీళ్ళిద్దరు కూడా అభికి నానమ్మలే అవుతారు. తెలుసుకున్నావు కదా నువ్వు. ఇక నాకు వెంటనే నువ్వు అభిరం నెంబర్ చెప్పాలి. చూడండి, నేను మిమ్మల్ని అక్కడికి పంపించలేను. ఒకవేళ మీరు ఆయన్ని కలవాలంటే మీరు ఆయనకి కాల్ చేయండి. ఒకవేళ ఆయన మాకు ఆర్డర్ ఇచ్చారంటే మిమ్మల్ని అక్కడికి పంపించేస్తాము. అరే, ఏ అభికైతే సర్ప్రైజ్ ఇద్దామని మేము ముగ్గురం ఇక్కడికి వచ్చామో, ఇప్పుడు మేము తనతో ఫోన్ లో మాట్లాడితే అప్పుడు మా సర్ప్రైజ్ మొత్తం పాడైపోతుంది కదా బాబు. చూడండి, నాకు పైనుండి ఆర్డర్స్ వచ్చాయి, అందుకే నేనేమి చేయలేను. అరే, నువ్వేం చేస్తున్నావు? వీళ్ళందరూ అభి సార్ ఫ్యామిలీ మెంబర్స్. తొందరగా నంబర్ చెప్పు, లేదంటే ఉద్యోగం ఊడిపోతుంది. చెప్పేశానంటే నా ప్రాణమైపోతుంది. నీకు తెలుసా అభి సార్ ఈ టైంలో ఎక్కడ ఉన్నారో? తన వైఫ్ తో పాటు కాదు, తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఉన్నారు. ఏ నెంబర్ చెప్పాలి? తన ఇల్లాల్దా ప్రియురాల్దా? మేము ఇక్కడ నిలబడుంటే మీరిద్దరేంటి గుసగుసలాడుకుంటున్నారు? ఇప్పుడు వెంటనే మీరు నాకు అభి రూమ్ నెంబర్ చెప్పకపోతే హోటల్లో ఉన్న ప్రతి రూమ్ కి వెళ్తాను. అభిని నేనే స్వయంగా వెతికి పట్టుకుంటాను. ప్లీజ్ మ్యామ్, ఇతన్ని క్షమించండి. ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాడు. అయితే మీరు ఎంతో కాలంగా ఉంటున్నారు కదా. ఇప్పుడే చెప్తాను. రూమ్ నంబర్ 805. 805. అక్కయ్యలు పదండి వెళ్దాం. 805 కి పదండి. ఎందుకు ఇలా చేసావు నువ్వు? అలా తప్పుగా ఎందుకు చెప్పేవాళ్ళకి? వాళ్ళని కాస్త తిరగనివ్వు. నువ్వు త్వరగా అభి సార్కి కాల్ చేసి వాళ్ళ నాన్నమ్మలు ఆయన్ని కలవడానికి వచ్చారని తెలియజేయి. నువ్వేం చేస్తున్నావు? క్రికెట్ మ్యాచ్ కోసం నన్ను క్యాచెస్ పట్టడం ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇంత నాటి క్యాచెస్ పట్టడం అంతగా బాగుండదు. ఎంత నాటిగా ఉన్నాను? లేకపోతే మరేమనుకున్నావు? నిజానికి ఈరోజు నాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. అతి కష్టం మీద ఈరోజు మన ఇద్దరికి ఏకాంతంగా గడిపే అవకాశం దొరికింది. లేకపోతే నాన్నమ్మకి భయపడి ఎప్పుడు ఆ కళ్ళజోడుతోనే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ ఈ రోజు నా కళ్ళ ముందు నువ్వున్నావు. నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు నీ ఫోన్ సైలెంట్ లో పెట్టు, లేకపోతే మీ నాన్నమ్మ ఫోన్ చేసి కళ్ళజోడుతో మాట్లాడించమని అడుగుతుంది. అప్పుడు నువ్వు నన్ను వదిలేసి తన దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. గుడ్ ఐడియా. ఇదిగో సైలెంట్ అండ్ థ్యాంక్ యూ బేబీ. అయినా ఒక విషయం, నువ్వు నా కళ్ళ ముందున్నంత వరకు నాకు ఇంకేది గుర్తుకురాదు. నా అన్నమ్మ ఫోన్ చేసిందంటే
పొరపాటు నేను ఫోన్లో నీతో మాట్లాడించేస్తాను. వెల్, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. మీ నాన్నమ్మ నా పేరే కలవరిస్తారు. తాను 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 అలాగే నన్ను నీతో చూస్తే కోపకిచ్చుకోదు, సంతోషిస్తారు. అక్కలు నాకైతే వాళ్ళ మొహాలు చూడాలనుంది. సడన్ గా మనల్ని ఇక్కడ చూస్తే ఎలా ఉంటుంది? $802, $803, అదిగో 804. ఆ గది దాటిపోతే చాలు, పిల్లల గది వచ్చేస్తుంది. నిదానంగా వెళ్ళు, నా పికప్ చాలా స్లో. అయ్యో, అరే ఇందు ఆగాగు, నా మాట విను. ముందు నాకు ప్రామిస్ చెయ్యి. అయ్యో అక్క, ఏంటో త్వరగా చెప్పు. మీరిద్దరూ అభికి ఏమని చెప్తారంటే మీ ఇద్దరికి షూటింగ్ చూడాలనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చామని. అంతేగాని నేను తీసుకొచ్చానని మాత్రం చెప్పొద్దు. నిజానికి మీరిద్దరే నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పండి. అరే లేదక్కా, లేదు. అభితో తిట్లు తినాలని నా కోరిక లేదు. కావాలంటే కలుద్దాం, లేకపోతే వెళ్దాం, పదండి. ఓహో, అసలు నీకు చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. నా మాట విను. విషయం ఏమిటంటే ఇప్పుడు మనం ఇక్కడి దాకా వచ్చేసాం కాబట్టి ఒకసారి మనం వాళ్ళని కలిస్తే బాగుంటుంది, మాట్లాడితే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది. అదేంటంటే లోపలే మనసు సంతోషంగా ఉంటుంది కదా.